ప్రథమంగా ఎవరైతే ఈ బ్రీడింగ్ ఏరియాస్‌లో ఉంటారో, హ్మ్. అంటే పౌల్ట్రీ ఫార్మ్స్‌లో ఉంటారో, హ్మ్. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ చికెన్స్ ఉంటారో, హ్మ్. వీళ్ళకి ఫస్ట్ హ్మ్. ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే అట్లా స్ప్రెడ్ అవుతదా డాక్టర్ గారు అది? అట్లా వచ్చేసి ఇన్‌హేల్ చేస్తే కూడా వస్తదా? ఎనీ వైరస్ హ్మ్. మన బాడీలోకి వచ్చేది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే పేగు ద్వారా వచ్చేది. హ్మ్. రెండోది రెస్పిరేటరీ సిస్టమ్ అంటే హ్మ్. శ్వాస ద్వారా వచ్చేది. ఈ 2 మార్గాలు హ్మ్. ఎక్కడైనా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం హ్మ్. ఉంది. సపోజ్ ఒక ఏరియాలో థిక్ కాన్సంట్రేషన్ ఆఫ్ వైరస్ ఎఫెక్టెడ్ హ్మ్. బర్డ్స్ ఉన్నాయనుకోండి, హ్మ్. అది ఎయిర్‌లో ఉన్నట్టే కదా! ఉన్నట్టే. ఎందుకంటే హ్మ్. కోళ్ళల్లో గూడా ఆ ప్రెజెంటేషను హ్మ్. ఈ రెస్పిరేటరీ సిస్టమ్‌కే ప్రెజెంటేషన్ ఉన్నట్టు హ్మ్. గమనించారు. దానికి గూడా దగ్గు రావడం ఇలాంటివి హ్మ్. గూడా గమనించారు. సో, అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారానే స్ప్రెడ్ అవ్వాలి. హ్మ్. బట్ మనం అనుకున్నట్టు ఇప్పుడు కోవిడ్‌లో ఏదైతే 6 ఫీట్ డిస్టెన్స్ వరకు వస్తది ఇలాంటివి కాకుండా హ్మ్. దగ్గరగా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళలో హ్మ్. ఇది స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. హ్మ్. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మనకు ఆన్సెట్ ఉన్నప్పుడు హ్మ్. ఫీవర్ అనేది కామన్.